లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు క్రైమ్ అడిషనల్ ఎస్పీ కె సుప్రజ అన్నారు. ఇప్పటికే గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్ జరిగే కొన్ని స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆమె సీసీ కెమెరాల ఆధారంగా గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్ చేస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు బాధ్యతగా ఉండాలని అంటున్న గుంటూరు జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ కె సుప్రజతో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. చైన్ దొంగలపై అయితే మాత్రం గుంటూరు జిల్లా పోలీసులు డేగ కన్ను వేశారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నటువంటి ఓ వ్యక్తిని కూడా పోలీసులు అయితే ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని రికవరీ చేయడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో నమోదవుతున్నటువంటి కేసుల అంశాలపై కూడా మనతో మాట్లాడేందుకు గుంటూరు సిసిఎస్ సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ సుప్రజ ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి చూస్తా ఉన్నాం, దాదాపుగా కూడా గుంటూరు నగరంతో పాటు జిల్లాలో చాలా మొత్తంలో కూడా చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ పాస్ట్ 4 months మీరు గమనిస్తే చైన్ స్నాచింగ్స్ జరగడం చాలా తగ్గింది గుంటూరులో. రీజన్ ఏంటంటే ఎస్పీ గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏ లేన్లో ఏ బై లేన్లో రీసెంట్గా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అలాగా మేము కొన్ని హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఫ్రీక్వెంట్గా బ్లూ కోట్స్ తోటి రక్షక్ తోటి ఫ్రీక్వెంట్గా తిరిగించడం, తర్వాత కొంచెం లైటింగ్ లేని దగ్గర మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కూడా మన ఎస్హెచ్ఓస్ లైజన్ అయ్యేసి కొద్దిగా లైటింగ్ అవి పెంచుకోవడం, తర్వాత ఓల్డ్ అఫెండర్స్ కి ఒక 3-way స్ట్రాటజీ చేయడం జరిగింది. ఒకటి టెరిటోరియల్ గా అక్కడున్న టెరిటరీకి సంబంధించి లోన్లీగా ఉన్న ఏరియాని కొంచెం పెట్రోలింగ్, పోలీస్ పెట్రోలింగ్ లాంటివి పెంచుకోవడం జరిగింది. రెండోది వచ్చేసేసి ఈ పాత ఓల్డ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మనకి ఉన్న ఓల్డ్ సస్పెక్ట్ షీట్స్ అందరినీ కూడా తీసుకురావడం, మనకి పామ్ ప్రింట్ లైవ్ స్కానర్స్ ఉన్నాయి, వాటితోటి వాళ్ళ డేటా అంతా తీసుకోవడం, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తీసుకోవడం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకోవడం, ఫ్రీక్వెంట్ గా వాళ్ళని మ్యాప్ చేసుకుంటా ఉండడం, వాళ్ళ మూవ్మెంట్స్ మీద నిఘా పెట్టడం, అలాంటివి సిసిఎస్ లో అంతా కూడా మనం చేయడం జరిగింది. అందుకని యాక్చువల్లీ పాస్ట్ 4 months నుండి కూడా మనకి చైన్ స్నాచింగ్స్ తగ్గాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే దాదాపుగా గుంటూరు నగరంలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ సీసీ కెమెరాల విషయంలో పోలీసులు అయితే ముందంజలోనే ఉన్నారు. దాదాపు కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే ఏంటి ఒక ఏంతో దొంగలు ఈ విధంగా చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో మరింత గస్తీ పెంచాల్సినటువంటి అవసరం ఉందంటారా? యాక్చువల్ గా ఒకటి చెప్పాలండి, ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ కేసు ఏదైతే అమీర్ బే కేసులో మనం ఇప్పుడు రికవరీ చేస్తున్నామో ముద్దాయి, ఈ ముద్దాయి మీద ఆల్రెడీ 2006 నుండి అతను అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇనిషియల్ గా అతను పెయింటర్ కాబట్టి ఇళ్లలో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా చైన్ స్నాచింగ్స్ కి చేశాడు. ఒక మర్డర్ కేసు కూడా ఉంది అతని మీద. 2014 అతను చేసిన లాస్ట్ క్రైమ్ అఫెన్స్. తర్వాత 2016 లో అతని మీద ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫ్రీక్వెంట్ గా ప్రతి సస్పెక్ట్ షీటర్ ని కూడా తీసుకొని వచ్చి అతని పామ్ ప్రింట్స్ అంటే ఇదివరకు ఫింగర్ ప్రింట్స్ ఓన్లీ ఫింగర్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు పామ్ ప్రింట్ లైవ్ స్కానర్ అని మనకి డీజీ గారు మొత్తం స్టేట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి మొత్తం ఎంటైర్ పామ్ తీసుకొని వాటి డేటా, అతని ఓవరాల్ ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా ట్యాగ్ చేసుకొని మానిటర్ చేసుకుంటున్నాం. సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ మన జిల్లాలో ఆల్మోస్ట్ 30% చైన్ స్నాచింగ్స్ తక్కువగా నమోదయ్యాయి. రీజన్ ఏంటంటే 3-way స్ట్రాటజీ. ఒకటి హాట్ లైన్స్ ఐడెంటిఫై చేసుకోవడం, టెరిటోరియల్ గా అక్కడ ఉన్న లైటింగ్ గీటింగ్ పెంచుకోవడం, పోలీసింగ్ పెట్రోలింగ్ పెంచుకోవడం, అండ్ అఫెండర్స్ ని కంటిన్యూస్ గా వాచ్ చేసుకోవడం, ట్యాగ్ చేసుకోవడం, వాచ్ చేయడం. సో యాక్చువల్ గా ఇప్పుడు తగ్గి ఉన్నాయి. ముఖ్యంగా యువకులే ఎందుకు మేడం, అంటే యువత ఎక్కువగా కూడా ఇట్లాంటి చైన్ స్నాచింగ్ కానీ దొంగతనాలు కానీ పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద ఎలాంటి అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందంటే? యాక్చువల్గా ఇందాక మీరు ఒకటి సీసీటీవీ కెమెరాల గురించి అడిగారు. మన జిల్లాలో టోటల్ గా అరౌండ్ 4100 కెమెరాస్ పెట్టడం జరిగింది. ఎస్పీ గారు ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేయడము, ఎస్హెచ్ఓలతోటి అందరితో మాట్లాడి 4100 సీసీటీవీ కెమెరాస్ పెట్టించడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 6 months మన ఇన్స్పెక్టర్స్ అంతా కష్టపడేసి టోటల్ గా అరౌండ్ 700 కెమెరాస్ లో మనం చూసి ప్రతి సీసీటీవీ కెమెరాలో మనం లింక్అప్ చేసినప్పుడే మనకి అఫెండర్ ఇతనని క్లియర్ కట్ గా తెలియడం, దాంతో మనం 100% రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే ఈ ముద్ద ఆల్మోస్ట్ అరౌండ్ 40 years. మనకి మన జిల్లాలో జరిగిన దాంట్లో యూత్ పాల్గొనడం అయితే చాలా తక్కువ. బట్ జనరలైజ్డ్ గా యూత్ ఎందుకు పాల్గొంటున్నారంటే ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఉంటుంది, హెల్మెట్లు వేసేసుకుంటున్నారు, ఈజీ వే ఆఫ్ మనీ. ఇప్పుడు ఒక చైన్ దారిలో వెళ్తున్నప్పుడు మహిళలు కూడా ఇలా వాళ్ళు గమనించినప్పుడు శారీ కట్టుకొని దొరికినప్పుడు లాగేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ముత్తూట్లోనో ఎక్కడైనా పెట్టేస్తున్నారు. ఈజీ వే ఆఫ్ గెటింగ్ మనీ అండ్ గెటింగ్ మోర్ మనీ. దానికి యూత్ అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు. బట్ మన జిల్లాలో అయితే యూత్ అది ఇన్వాల్వ్మెంట్ తక్కువగానే.
ఇది మొత్తానికి పరిస్థితి. జిల్లాలో నమోదవుతున్నటువంటి చేసిన విషయంలో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఆధారంతో దాదాపుగా 6 నెలల వ్యవధి నుంచి కూడా దాదాపుగా ఈ యొక్క కేసు ఏదైతే ఈ రోజు గుంటూరు నగరంలో పడుకున్నటువంటి కేసును కూడా రికవరీ చేశాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే మాత్రం మహిళలంతా జాగ్రత్తగా ఉంటేనే ఖచ్చితంగా చైన్ స్నాచింగ్లు ఆగేటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ సమాజంలో నడుచుకోవాలని చెప్పి కూడా అడిషనల్ ఎస్పీ సుప్రజ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా చైన్ స్నాచింగ్ల విషయంలో అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం మరింత ముందుకు వెళ్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అయితే లేదని చెప్పి కూడా సుప్రజ అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి.